రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణం రాజకీయ వర్గాలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయన మృతి పట్ల వైసీపీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షులు జగన్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ముద్రగడ పద్మనాభం తనకు పితృ సమానులని, ఆయన మరణ వార్త తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. ఇటీవలే అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారనే వార్తతో ఆశలు చిగురించిన ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు విశిష్ట సేవలందించిన ముద్రగడ పద్మనాభం గారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేస్తారని కొనియాడారు. పదవుల కంటే ప్రజల సేవకే ప్రాధాన్యం ఇచ్చారని, జీవితాంతం పేదల సంక్షేమం కోసమే అంకితభావంతో పనిచేస్తారని గుర్తు చేశారు. కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా నిలిచి వారి హక్కులు, సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేసిన నాయకుడిగా ఆయన్ను అభివర్ణించారు. ఆత్మగౌరవం, నిజాయితీ, వ్యక్తిత్వానికి ముద్రగడ గారు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం గారి మరణం ఆయన కుటుంబానికే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆయన్ని అభిమానించే లక్షలాది మందికి తీరని లోటని తెలిపారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ముద్రగడ గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వైసీపీ తరపున ఘన నివాళులర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు